ఒక చిన్న తప్పు వల్ల నాకు పొద్దుటాంచి అన్నం లేదు సాయంత్రం వరకు. అలా ఎందుకు జరిగిందో ఈ వీడియోలో అయితే చూద్దాం రండి. మా మేడం వాళ్ళ కూతురు ఫోన్ చేసి మా కొడుకుని హాస్పిటల్ తోడుకోవాలి సబాయ్ హాస్పిటల్‌కి తొందరగా వచ్చేయ్ అని చెప్పింది. వాళ్ళకేంది నేను పోయేది వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు కదా అని చెప్పి మనం పాకూడదు టైం ఎంత వెయిట్ చేయాలని చెప్పి ఇక్కడిక్కడే తిరుగుతా కూర్చోన్నాను. వచ్చిన 10 నిమిషాలకైతే నాకు డ్యూటీ పడింది సాల్మియాకి. వాళ్ళ మనోడైతే తోడుకోమన్నాడు. అన్నం తినలేదు పొద్దుటాంచి టైం కూడా 4 అవుతున్నది. చాలా ఆకలేస్తుంది. కళ్ళు తిరుగుతా ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఆ డ్యూటీ వినా కూడా ప్రశాంత్‌గా అన్నం తిని రూమ్‌లో పడుకునేవాడిని. ఆ డ్యూటీ తప్పించుకున్న వల్ల ఇంత పెద్ద డ్యూటీ పడింది నాకు. నా కూతురు నేనే చేసుకున్నానని చెప్పి అప్పుడు అనిపించింది. రిటర్న్ మళ్ళీ ఎన్ని గంటలకు ఇంటికి వచ్చామో చూడండి. ఆ బండిలో అయితే పోయినావు. నా బండి ఇక్కడే పెట్టి 5:32 అవుతున్నా అది టైం వచ్చిన ఇంటికి ఇప్పుడు. నేను ఇంటికి వచ్చే లోపల అయితే ఆ ఫుల్ ఆకలేస్తుంది. మా మేడంకి అయితే ఫోన్ చేశాను. మేడం వచ్చినా నేను ఇంటికి అని చెప్పాను. తొందరగా వచ్చి అన్నం ఎత్తుకొని పోయి తినిపో అని చెప్పింది. నేను వచ్చే లోపల మనిషిని పెట్టి అయితే డ్రిల్ పెట్టి మొత్తం బిగి చేసింది. డోర్ కి లాక్ అయితే మా మేడం. నేను ఇంటికి వచ్చి పైకి పోయి అన్నం తీసుకుని వచ్చే లోపల 6 అయిపోయింది. చూడండి ఎంత అన్నం ఇచ్చారో. ఆ అన్నం అయితే ఫుల్కి ఇచ్చారో. అన్నం పూర్తిగా అయితే తినేశాను. ఉల్లికాయల పచ్చడి చికెన్ చలాతా తిని 10 నిమిషాలు అలా కూర్చున్నాను. కూర్చుంటానే తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా మీకు.